వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఏప్రిల్ 3వ తేదీన మార్నింగ్ 10 AM ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 అంటే ఏపీ హిస్టరీ మరియు పాలిటీ సబ్జెక్ట్స్ అంటే మొత్తం గ్రూప్ 2 మొత్తం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ప్రత్యేకంగా ఎవరైనా పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ స్పెషల్గా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వారికి ఈ పేపరు అంటే ఈ వీడియో. సో 10 AM ఏప్రిల్ 3వ తేదీన హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మనకు సుదర్శన్ థియేటర్ ఎదురుగా 3rd ఫ్లోర్ ఉంటుంది. ఆ 3rd ఫ్లోర్లో మన క్లాసెస్ ఉంటాయి. సో అక్కడే గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ప్లెజెంట్ ఏరియా, మీ అందరికి కూడా మంచిగా ఉంటుంది. ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డు టీచింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇక పాలిటీ నేనే టీచింగ్ చేస్తాను. సో ఏపీ హిస్టరీ మన శ్రీనివాస సార్ సంస్థ డైరెక్టర్ టీచింగ్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ పేపర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆఫ్లైన్ నడుస్తుంది, ఆన్లైన్ కూడా నడుస్తుంది. అంటే క్లాస్లో జరిగేటువంటి అంశమే లైవ్ స్ట్రీమింగ్లో మీరు క్లాస్ అనేటువంటి దాన్ని వినొచ్చు. ఎవరైనా బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఆ సమయానికి లైవ్ స్ట్రీమింగ్ నడిచేటప్పుడు ఒకవేళ వినలేకపోతే అవే క్లాసులు యథావిధిగా ఉంటాయి. ఈ క్లాసెస్ని మనం 1 year పాటు మీరు ఎన్నిసార్లు అయినా చూసుకునేటువంటి అవకాశం అనేటువంటి దాన్ని ఇచ్చాం. అయితే ఇక్కడ మీకు దీంతో పాటు మెంటర్షిప్ అనేటువంటి దాన్ని కూడా ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎవరైతే మీరు ఆఫ్లైన్లో చేరతారో అదేవిధంగా ఆన్లైన్లో చేరతారో ఈ పేపర్ 1 పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ మీకు క్లాస్ అయిన వెంటనే ఒక్కొక్క యూనిట్ వైజ్ టెస్ట్ అనేటువంటి దాన్ని మేమే పెడతాం. టెస్ట్ పెట్టిన తర్వాత దాన్ని లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్లైన్లో ఉండే వాళ్ళకి అక్కడే యథావిధిగా నడుస్తుంది. బయట ప్రాంతాల్లో వినేటువంటి వాళ్ళకి మీరు టెస్ట్ రాయండి, దాన్ని మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు క్లాసు వింటారు, చదువుతారు, టెస్ట్ రాస్తారు, మళ్ళీ దాన్ని రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వింటారు. ఇలా మీరు ఎగ్జామ్కి చాలా మంచిగా ఉపయోగపడే విధంగా ఈ పేపర్ అనేటువంటి దాన్ని ఒక ఛాలెంజింగ్గా నేను మన శ్రీనివాసులు సార్ తీసుకోవడం జరిగింది. సో మార్కెట్లో మీరు ఎవరి దగ్గర ఇప్పటి వరకు పాలిటీ విన్నను ఒక కొత్త ఫ్లేవర్, సో ఇంక్లూడింగ్ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎలక్ట్రోరల్ బాండ్స్ కానివ్వండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, అంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్లో కూడా మీరు వినొచ్చు. అంటే ఎక్కడా కూడా ఏది మిస్ కాకుండా ఉండే విధంగా మనం ఈ పేపర్ అనేటువంటి దాన్ని డీల్ చేద్దాం. సో 100% నమ్మకంతో మన కోర్సు జాయిన్ అవ్వండి. మీ సమయాన్ని ఎక్కువ కూడా తీసుకోం. ఏప్రిల్ 3వ తేదీ నుంచి కరెక్ట్గా 45 రోజుల్లో ఈ సిలబస్ అనేటువంటి దాన్ని అయిపించడానికి శాయశక్తుల మేము కృషి అనేటువంటి దాన్ని చేస్తాం. సో మన క్లాసులనండి, మన క్లాస్ నోట్స్ చదవండి. పాలిటీకి అయితే ఏపీ హిస్టరీ అయితే ఏపీ హిస్టరీ సార్ క్లాసెస్ వినండి, ఏపీ హిస్టరీ బుక్ తీసుకొని చదవండి, మన టెస్ట్ సిరీస్ రాయండి. మీకు ఈ పేపర్ 1లో మంచి మార్కులు, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడానికి మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం 150కి 150 అని కానీ 150కి 149 అని కానీ చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు పేపర్ అడిగేటువంటి విధానం అనేటువంటిది కొంచెం డైనమిక్గా మారింది. యూపీఎస్సీ వాళ్ళకైనా ఒక మెథడ్ అనేటువంటిది ఉంటుంది, ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఈ మధ్య ఏపీపీఎస్సీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానము తలా తోక లేకుండా ఉన్నదన్నమాట వాళ్ళు అడిగేటువంటి విధానం. సరే, దీనికి మన దగ్గర ఉన్నటువంటి ఉపాయం ఒకటే, మన దగ్గర ఉన్నటువంటి మేటర్ తప్పు లేకుండా 100% నువ్వు ఇంప్లిమెంటేషన్ కానీ చేయగలిగితే నీకు స్టేట్ ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, పక్కన వాళ్ళకంటే ముందు ఉంటావు. ఆ సబ్జెక్ట్ని పక్కన వాళ్ళకంటే మంచిగా నేర్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం పేపర్ 1కు సంబంధించి. పేపర్ 2కు కూడా మీరు ఒకసారి వెరిఫికేషన్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోనే ఒక వినూతనంగా ఎవ్వరు చేయనటువంటి ప్రయోగం అనేటువంటి దాన్ని మేము చేస్తున్నాం. మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒకరు చెప్తే అయ్యేటువంటిది కాదు, ఎకనామీ కూడా ఒక్కరు చెప్తే అయ్యేటువంటిది కాదు. దీనికి వినూతనమైనటువంటి పంతాలు మేము తీసుకొచ్చాం. సో మీకు త్వరగా సిలబస్ అనేటువంటి దాన్ని అయిపించాలి, ఎట్ ది టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని అందించాలనేటువంటి
మా యొక్క భావన. అందుకే మంచి ఫ్యాకల్టీస్ కూడా తీసుకొచ్చాం, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కూడా. సో ప్రతిదీ కూడా క్వాలిటీ వేరుగా ఉంది, ఎకనామీ వేరుగా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వేరుగా ఉంది. మీరు ఆఫ్లైన్ అయినా వేరుగా జాయిన్ అవ్వచ్చు, లేదా ఫుల్ ప్యాక్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్లో వినే వాళ్ళు కూడా మన యాప్లో ఒకసారి మీరు కానీ చూసినట్లయితే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు, ఫుల్ కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఫీజు అనేటువంటిది కొద్దిగా మీరు చూడండి. ఈ మధ్య ఎవరంటే అందరూ కూడా వచ్చి పీపీటీలు పెట్టుకొని పెన్నెత్తి తిక్కుడాలు, లేదంటే వాళ్ళ సిస్టమ్ గార్డు పెట్టుకొని ముందుకని పీపీటీ పెట్టుకొని పైకి కిందకి తిప్పతో చదివేస్తా ఉన్నారు దీన్ని. ఈ విధంగా చదివే పని అయితే మీరైనా సబ్జెక్ట్ తెలియాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఇలా రాసేసుకున్నాం ఏపీ హిస్టరీ అని చెప్పేసి ఒకసారి చదివి 3 సార్లు దాన్ని చెప్పడానికి సబ్జెక్ట్తో పనే ఉంది. దాంట్లో చాలా మంది ఇలాంటి పిల్లల్ని మిస్గైడెడ్ చేస్తున్నారు. అలా మిస్గైడెడ్ చేయకుండా సబ్జెక్ట్లో 100% పరిపూర్ణమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. సో మంచిగా సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని నేర్చుకోండి, మంచి ర్యాంక్ సాధించండి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఏపీ హిస్టరీకి మన శ్రీనివాసరావు సార్ రాసినటువంటి ఒక బుక్, అన్ని బుక్స్లో ఉన్నటువంటి డేటా దాంట్లో ఉంది. అది ఒక పరిశోధన గ్రంథం. అది అదేవిధంగా పాలిటీ మన క్లాస్ నోట్స్ తీసుకోండి, మన క్లాసెస్ వినండి, మన టెస్ట్ సిరీస్ రాయండి. ఇంతకంటే మంచి నాలెడ్జ్ అనేటువంటిది మీకు బయట కూడా లభించకపోవచ్చు. సో ఒకసారి మీరు ఆ క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. ఎవరైతే దూర ప్రాంతం వాళ్ళు ఉన్నారో మీరంతా కూడా వచ్చి మన అశోక్ నగర్లో ఒకవేళ జాయిన్ అవ్వాలి ఆఫ్లైన్ అనుకుంటే హాస్టల్ రెడీగా చూసుకోండి. 3వ తేదీ మార్నింగ్ 10 AM డెమో జరిగితే అదే రోజు సాయంత్రం నుంచి మనం పాలిటీ క్లాసులు, ఏపీ హిస్టరీ క్లాసులు అనేటివి ప్రారంభమవుతాయి. అన్నీ అదే రోజు స్టార్ట్ అవుతాయి. మన ఈ పేపర్ 1కి సంబంధించినటువంటి క్లాసులు ప్రారంభమవుతాయి. ఇది ఒక ఛాలెంజ్. మీరు ఎవరి దగ్గర పాలిటీ, ఏపీ హిస్టరీనను మన దగ్గర నేర్చుకున్న తర్వాత ఒక అడుగు ముందుగానే ఉంటారు, కానీ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు మన స్టూడెంట్స్. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి సచివాలయంలో ఒక వ్యక్తి మన టీచింగ్ ఉన్నటువంటి వ్యక్తులే. అది ఎక్కడో ఒక దగ్గర కానీ ఆర్సరెడ్డి స్టడీ సర్కిల్ కావచ్చు, లేదా మరొక స్టడీ సర్కిల్లో కావచ్చు, మా యొక్క టీచింగ్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు వస్తే మన ఆఫీస్ నెంబర్ కింద ఉంటుంది, ఆఫీస్ నెంబర్ని సంప్రదించండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కోర్సెస్ ఉంటాయి, చూసి జాయిన్ అవ్వండి. 3వ తేదీ నుంచి లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటిది ఉంటుంది, ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో వినేటువంటి అభ్యర్థులకి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.